హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా, బీజేపీకి ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. నిన్న అమిత్ షా రావడం, ఏదైతే మీటింగ్ పెట్టడం, దాంతోపాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకం, ఈ చర్చల నడుమ తెలంగాణ రాష్ట్రంలో పలు పేర్లు తెరపైకి రావడం, ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీ రాజాసింగ్ రాజీనామా ప్రకటించారు. అధ్యక్ష పదవి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు, పట్టించుకోకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును హైకమాండ్ ప్రకటించింది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజాసింగ్ ఏదైతే తెలిపారన్నమాట. రాజీనామా లేఖలను కిషన్ రెడ్డికి ఇచ్చానన్నారు. పార్టీ సింబల్ పైన గెలిచినందుకు రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి ఇచ్చానని ఆయన స్పీకర్కు పంపాలన్నారు. మీకో దండం, మీ పార్టీకో దండం అని రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం సర్వం త్యాగం చేశానని, టెర్రరిస్టులకు టార్గెట్ అయ్యానన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని కూడా ప్రకటించారు.